మహాగణుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామన ఈ ఉదయకాలమందు మరలా ఒక్కసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్న ఆ వాక్యాన్ని క్రిందటి దినాన మీతో మాట్లాడుటకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశాడు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనిషిని అన్నాను అని ఉంది. ప్రియులారా, గమనించాల్సింది ఈ వచనంలో ఆదాము ఉన్నాడు, ఈ హవ్వ కూడా ఉంది, ఈ వచనంలో దేవుడు కూడా ఉన్నాడు. ముగ్గురిని గూర్చిన సమాచారం ఈ స్థలంలో చెప్పబడింది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అంటే దాని అర్థం మొదటి అధ్యాయం 28వ వచనంలో చెప్పినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమని చెప్పిన ఆ వాగ్దానం దేవుడి పట్ల ఉంచాడు. ఏదేనులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, వారు పాపం చేసి శాపముతో బయటకు వచ్చినా దేవుడిచ్చిన ఆశీర్వాదానికి వారు వారసులుగానే ఉన్నారు. దేవుడెంత కరుణామయుడు! దైవ జనాంగమా, దేవుడు మనందరి పట్ల ప్రేమను చూపెడుతూ మనందరి పట్ల దయను కనికరము కలిగి మన కొరకు చేయనుద్దేశించిన ప్రతి మేలైన కార్యాన్ని ప్రభు చేస్తూనే ఉన్నారు. వారు మంచివారు కానీ చెడ్డవారు కానీ అందరి మీద తన సూర్యకాంతిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. మంచివారు కానీ చెడ్డవారు కానీ ప్రతి వారి పొలములో వర్షము కురిపించున్నట్లుగా చేశాడు. వారు మంచివారు కానీ చెడ్డవారు కానీ వారి పొలములో విత్తిన విత్తనములు ఫలమిచ్చేటట్టుగా ప్రభు చేశాడు. మంచివారు కానీ చెడ్డవారు కానీ ప్రతివారు పీలుస్తున్న శ్వాసము ఉచితముగా దేవుడు ప్రసాదించాడు. దైవచనాంగమా, మనం పాపులమో లేక శాపగ్రస్తులమో అనీతిమంతులమో అయినా దేవుడు ప్రపంచంలో అందరినీ ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఇంత గొప్ప ప్రేమ కనికరం కలిగిన దేవుడు ప్రపంచంలో ఎక్కడున్నాడు? వీరిని శపించి బయటికి పంపించినా వారి కొరకు ఆయన చెప్పిన ఆశీర్వచనాలు మాత్రం వారి వద్ద నుండి తీసివేయలేదు. వారు దిగంబరులని తెలిసినా వారికి చర్మపు చొక్కాలను తొడిగించి బయటికి పంపించాడు. దైవచనాంగమా, ఎంత ఉదారమైన హృదయం కలిగిన వాడు యేసయ్య. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా పురుషుడా, నీ ధర్మాన్ని నీవు జరిగించాలి. ఓ స్త్రీ, నీ ధర్మాన్ని నీవు జరిగించాలి. అప్పుడు దేవుని దయ ఆ కుటుంబం మీద ఉంటుందని ఈ వాక్కు ద్వారా మనకు అర్థమవుతుంది. గమనించవలసిన విషయం. కాబట్టి ఈ హవ్వ మాట్లాడుతున్న మాట ఏమిటి? ఆమె గర్భవతి అయ్యాది, తన భర్తతో తాను సంబంధం కలిగి ఉన్న కారణాన ఆ రీతిగా గర్భవతి అయి ఆమె కుమారుని కన్నది. అతనికి కయీన్ అనే పేరు పెట్టాది. ఆ తరువాత ఆమె అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొంటిని అని మాట్లాడుతూ ఉంది. అనగా దాని అర్థం ఆమె గర్భంలో ఉన్న శిశువు నేను కన్నాను అని చెప్పలేదు. ఆ గర్భంలో ఉన్న శిశువుకి నా భర్త ఆధారము అని మాట్లాడలేదు. ఆ గర్భంలో నుండి పుట్టిన బిడ్డని చూసి యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకుంటుని అని అన్నది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డే అయితే ఆమె ప్రసవించాది. మరి దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను అని చెప్తూ ఉంది. ఈ రోజున ఆలోచించవలసిన విషయం, ప్రపంచంలో అనేకమైన వాటిని ప్రజలు సంపాదించుకుంటున్నారు. అయితే ఒక స్త్రీ ఒక బిడ్డను ప్రసవించినప్పుడు దేవుని దయ వలన ఈ బిడ్డను నేను సంపాదించుకున్నాను అని ఎవరికైనా అర్థమయ్యాదా? ఒక భూమి సంపాదిస్తే అది నాది అంటున్నారు. ఇంకొక వస్తువును కొంటే అది నాది, నేను సంపాదించాను. ఒక ఇల్లు కడితే ఇది నాది, నేను కట్టాను, సంపాదించాను అంటున్నారు. ప్రపంచంలో ఇవన్నీ కూడా ఒక రోజున లయమైపోయేవే, నీకు దూరం అయిపోయేటివే. అయితే దేవుని దయ వలన సంపాదించుకున్న ఈ కుమారుడు, నీ కుమార్తెని జాగ్రత్తగా చూడు. దేవుని దగ్గర సంపాదించుకున్న ఈ సంపాదనను జాగ్రత్తగా పెంచు. బైబిల్లో చెప్పబడిన మాట ఎందుకు జాగ్రత్తగా పెంచాలి? నిన్నటి దినాన కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. 139వ కీర్తన 13వ వచనము 15వ వచనాన్ని మీకు చెప్పాను. 16వ వచనాన్ని మీతో మాట్లాడుతాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే
నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని అంటున్నాడు. దేవుడు మనల్ని ఎప్పటి నుండి చూస్తున్నాడు అని అడిగితే, తల్లి గర్భము మనము జీవకణంగా ప్రారంభమైనప్పటి నుండి ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. చూసి ఆయన చేసే పని ఏమిటంటే, నియమింపబడిన దినములు ఒకటేనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అని అంటున్నాడు. దాని అర్థం, ఒకటేనా కాకమునుపే నా అవయవములన్నీ కూడా అనగా దినములు గడిచే కొద్దీ ఆ కృపగల దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము, ఆ ప్రియులారా, నిరూపింపబడుతున్నటువంటి అవయవాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఒక పిండముగా తల్లి గర్భంలో రూపింపబడిన ఆ బిడ్డను చూస్తూ, ఆ పిండం ఎదుగు కొలది, ఆ పిండములో అవయవ నిర్మాణాలు నిర్మింపబలది ఆయన గ్రంథంలో వాటినన్నింటిని కూడా రాసుకున్నాడు. నిన్ను కూడా అంతే. అంటే దాని అర్థం, నీకు కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నాసిక పళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అంతరింద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాసుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ శరీరంలో ఉన్న అవయవాలను దొంగిలించే వ్యక్తి ఒకడున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చదువుకున్నట్లయితే, దొంగిలించుటకును హత్య చేయుటకును నాశనము చేయుటకు వచ్చునని. ఈ రోజున ప్రపంచం వైపు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ప్రపంచం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో. కళ్ళు లేని వారు ఎందరున్నారు, కాళ్ళు లేని వారు ఎందరున్నారు, గుండెపోటు వచ్చి బాధపడుతున్న వారు ఎందరున్నారు, ఊపిరితిత్తుల జబ్బు వచ్చి బాధపడేవారు, ఎన్ని రకాలైన రోగాలు కలిగిన ప్రజలు ఉంటున్నారు. దేవుడిచ్చిన ప్రతి అవయవం కూడా మంచిదే. అయితే అవన్నీ కూడా సాతానుడు నాశనం చేస్తూ ఉన్నాడు, దొంగిలిస్తూ ఉన్నాడు, పతనం చేస్తూ ఉన్నాడు. దైవజనాంగమ, దయచేసి గమనించవలసిన విషయం, ఆ కృపగల దేవుడు ప్రేమించి మనల్ని ఆయన ఎంతగా మన విషయాలు ఎంత జాగ్రత్త తీసుకున్నప్పుడు, ఆ కృపగల దేవుని విడిచి సాతానుడితో సహవాసం చేసి ఆయనిచ్చిన అవయవాలు పోగొట్టుకునే ఆ పరిస్థితి నీవు తెచ్చుకోకూడదు సుమా. ఈ మాటలు వింటున్న నీ శరీరంలో కూడా ఏదైనా అవయవం పాడైపోయాదేమో, ఏదైనా బలహీనత నిన్ను పీడిస్తుందేమో, ప్రభుతో చెప్పు, ప్రభువా, నీ గ్రంథంలో నేను పిండముగా రూపింపబడుతున్నప్పుడు నీ గ్రంథంలో నా శరీరంలో అవయవాలన్నీ మంచివే, అయితే సాతానుడు నా అవయవాల్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఈరోజే మీ పాదాల చెంత నేను మొరపెట్టుకుంటున్నాను. దయచేసి ప్రభువా, నన్ను శుద్ధీకరించండి, నా అవయవ నిర్మాణాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయండి, చెడిపోయిన ప్రతి అవయవాన్ని బాగు చేయమని కృపగల దేవుని బ్రతిమలాడుకుందాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. దైవజనాంగమా, ఆలోచించాలి. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ దేవుని యొక్క గ్రంథంలో లిఖితములయ్యాయి. ప్రతి అవయవాన్ని రాసుకున్నాడు. నీ పేరు, ప్రియులారా, గమనించాలి. ఒకవేళ నీ పేరు పేతురు, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని లెక్కల్లో నీవు ఉన్నావనే సత్యాన్ని మర్చిపోకు. ఇంకా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన విలువైన మాట ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 127వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అని చెప్పాడు. అంటే దాని అర్థం, ఒక స్త్రీకి గర్భము వచ్చేది అంటే మనం అనుకుంటాం ఆమెకు వివాహమయ్యాది, ఆమెకు గర్భం వచ్చేది అని. ఆ గర్భ ఫలం అనేది దేవుని యొక్క బహుమానం. దైవజనాంగమా, ప్రపంచంలో ఎందరో దేవుణ్ణి ఎరిగిన వారు, ఎరగని వారు ఉన్నారు. అయినా ఆ కృపగల దేవుడు ప్రతి వారికి గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అని చెప్పారు. బాగా గమనించాలి. కుమారుడు అనేటటువంటి వారు చెప్తారు, వీడు నా కుమారుడు, వీనికి తల్లి ఈమె, వీనికి తండ్రి ఆయన. అయితే బైబిల్ సెలవిస్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని. అంటే స్వంత ఆస్తిని నీ ఇంట తన కుమారునిగా, మీ కుమారునిగా దయచేశాడు. ఆ రీతిగా కుమారునిగా దయచేసిన ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మహిమగల దేవుడు మన పట్ల కార్యాన్ని జరిగించు రీతిగా ప్రతి బిడ్డ కూడా కుమారుని చూసినప్పుడంతా ఇది దేవుని ఆస్తి అనే ఆలోచన మీకు రావాలి. కుమార్తెను చూసినప్పుడంతా ఇది దేవుని బహుమానము అనే ఆలోచన నీకు రావాలి.
నీ ఇంట కుమారుడు ఉంటే, నీ ఇంట కుమార్తె ఉంటే, ఓ దేవుని బహుమానము నా ఇంట ఉంది, దేవుని సొంత ఆస్తి ఈ కుమారుని రూపంలో దేవుడు నాకు ఇచ్చాడు. ఏదో ఒక్క రోజున ఈ రెండింటిని కూడా భద్రపరిచి ఆయన చేతులకు నేను అప్పగించాలనే మంచి ఆలోచన నీవు కలిగి ఉండాలి. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. మాకెంతమంది కుమారులు, అంతమంది కుమార్తెలు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు ఆఫ్రికాలో ఉన్నాడు అని ప్రగల్భాలు చెప్పుకునే ప్రతి వారికి నా మనవి ఏమిటంటే, దైవ జనాంగమా, దేవుడు నీకిచ్చిన కుమార్తె అనే బహుమానాన్ని, కుమారుడనే ఆయన స్వాస్థ్యాన్ని ఎప్పుడు ఆయన దగ్గరికి తీసుకొని వస్తావు, ఎప్పుడు ఆయనకు చూపెడతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. హవ్వమ్మ ఎంత చక్కటి మాట మాట్లాడుతుందో తెలుసా? చూడండి, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పారు. నీ ఇంట్లో పిల్లలు పుట్టడం అనేది దేవుని యొక్క దయ. నీవు కలిగి ఉన్నటువంటి ఆ పిల్లలు దేవుని వద్ద నీవు సంపాదించుకున్నటువంటిది. దయచేసి నీవు సంపాదించుకున్న ఏ దేవుడి దగ్గర సంపాదించుకున్నావో ఆ దేవునికి తిరిగి దాన్ని ఇచ్చు రీతిగా నీ జీవితం ఉండాలి. వింటున్న దైవ జనాంగమా, నీ కుటుంబంలో దేవుని కొరకు ఒక బిడ్డను పెంచగలవా? నీ కుటుంబంలో దేవుని కొరకు ఒక కుమార్తెను నువ్వు ఇవ్వగలవా? దయచేసి గమనించాలి. నీకున్నటువంటి ఆలోచన, నా కుమారుడు సంపాదించాలి, నా కుమార్తె సంపాదించాలి, మా ఆస్తులు ఇంకా పెంచుకోవాలి, మా బిడ్డలు అక్కడున్నారు ఎక్కడున్నారని చెప్పుకోవాలి అనేటటువంటి అంధత్వంలో ప్రతి మనుష్యుడు ఉన్నాడు. కాబట్టి అందరూ దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. ఏ కుటుంబంలో కూడా ఆయన స్వాస్థ్యమైన కుమారుడు, ఆయన బహుమానమైన కుమార్తెని ఆయనకిచ్చేవారు కనిపించడమే లేదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న ఓ తల్లి, ఓ తండ్రి, నీ బిడ్డని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? నీ కుమార్తెను దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించేయి. దేవుని పరిచర్య చేయటానికి ప్రపంచంలో చాలా తక్కువ జనం ఉన్నారు. అందుకే యేసు ప్రభుల వారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? కోత విస్తారం, పనివారు తక్కువగా ఉన్నారు. కోత కోసే పనివారు కావాలి. పనివారి కొరకు ప్రార్థించమని ప్రభుల వారు సెలవిచ్చారు. నీ బిడ్డ దేవుని పక్షాన నిలబడి కోత కోసే పనివాడుగా, కోత కోసే పనికత్తెగా మార్చబడితే ఎంత ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తిరిగి దేవునికి ఇస్తే ఎంత సంతోషిస్తాడు. ఒక తండ్రి ప్రియులరా ఆ రీతిగా చేయగలిగితే, ఒక తల్లి ఆ రీతిగా చేయగలిగితే, నా యేసయ్య నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. ఆ కార్యం మీరు చేయనట్లుగా దేవుడు మీ హృదయములను మార్చునుగాక, ఆ మనస్సు మీలో కలిగించునుగాక. ఆ కృపగల దేవుని కృప కనికరములు మీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. ఆమేన్.